బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పథకంపై అయోమయం నెలకొంది. లలిత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పథకం పనిచేయదని సిబ్బంది చెబుతున్నారని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ లేదంటూ పేదలను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వస్తే ఉన్నదంతా దోచుకుంటున్నారని బాధితులు వాపోయారు. ఎన్టీఆర్ భరోసా పథకంపై పర్యవేక్షణ లోపంతోనే ఆసుపత్రులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయన్నారు. ఇక అధికారులు మామూలు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పేదలను పీడిస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పటికప్పుడు చేయడానికి ఉంది కదా సార్, ఆరోగ్యశ్రీ పెట్టడానికి ఉంది కదా. ఆ కేసులో ఎమర్జెన్సీగా చేయడానికి కుదరదు సార్, సీరియస్ పేషెంట్ అది చేయడానికి కుదరదు. అది చేసినాక పెట్టుకోవచ్చు ఏమన్నా తెలుసా సార్ అని ఒకసారి చెప్పాను కూడా. పెట్టుకోగలరా లేదా అంటే అమౌంట్ కాదు సార్, అమౌంట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి చెప్పాను. అది చెప్పారు, ఇష్టపడితేనే చేసుకున్నాను. అది చెప్పారు సార్. ఆరోగ్యశ్రీ బలవంతంగా చేసిన వైద్యం బాగా చేశారని చెప్పారు. అక్కడ ఏమి ఇబ్బంది ఏమి లేదు సార్, దాని గురించి ఏమంటున్నాను. ఇప్పుడు ముందు కనుక తెలియకుండా మీరు యూ షుడ్ నాట్ డూ ఆల్ దిస్. ముందు కనుక తెలియకుండా ఎవరు రాలేదు. ముందు కనుక ఎందుకు తెలియకుండా ముందు కనుక తెలియకుండా ఎందుకు వస్తారు సార్? అసలు భలేవాళ్ళు సార్, ముందు కనుక తెలియకుండా ఎందుకు వస్తారు? అలాగా సార్. గుంటూరులో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పథకంపై అయోమయం నెలకొంది. లలిత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పథకం పనిచేయదని సిబ్బంది చెబుతున్నారని బాధితులు అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు జిల్లాలో మొత్తంగా ప్రైవేట్ హాస్పిటల్ దందా అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఎన్టీఆర్ భరోసా వైద్య పేదలకు కలుగుతున్న అయోమయం పరిస్థితిలో అయితే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎమర్జెన్సీగా పేషెంట్లు వెళ్తే కనుక వాళ్ళకి వైద్యం అందదని చెప్పేసి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్నాయి. అలాగే దీంట్లో భాగంగానే లలిత హాస్పిటల్, ముఖ్యంగా గుంటూరు పట్టణంలోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ యొక్క దాని యొక్క యాజమాన్య ఈ విధంగా ఆరోగ్యశ్రీ పథకం, ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఎమర్జెన్సీ కేసుకి వర్తించదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ మమ్మల్ని అక్కడ అడగకుండా ఎలా వార్త వేస్తారంటూ కూడా అయితే దీనికి సంబంధించి నిన్న ఒక కథనం ఐన్యూస్ లో వచ్చింది. దీనికి సంబంధించి అయితే దాంతో ఆ కథనంతో ఆ యొక్క ఏదైతే లలిత హాస్పిటల్ యజమాని మమ్మల్ని అడగకుండా ఎలా వార్త వేస్తారంటూ మీడియాపై అయితే చిందులు తొక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే దీనికి సంబంధించి సామాన్యుల అంశంలో అధికారులు హాస్పిటల్స్ ఒకటే అంటున్నట్లుగా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైద్యం కోసం చిల్లి గవ్వతో సహా చెల్లించాల్సిందే అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు. అయితే మొత్తంగా ఎవరైతే మాకేంటి మా హాస్పిటల్ రూల్ ఇదే అంటూ కూడా లలిత హాస్పిటల్ యాజమాన్యం తీరైతే ఉంది. అయితే డబ్బులు లేకపోతే ప్రాణం పోగొట్టుకోవాల్సిందేనా అని వేదన అయితే ఏదైతే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం నుండి అప్రూవల్ లేదంటూ పేద వర్గాలను పీడిస్తూ లలిత హాస్పిటల్ యాజమాన్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇదే కోవలో కూడా మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఇదే తీరును వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి లలిత హాస్పిటల్ లాంటి ప్రైవేట్ హాస్పిటల్ మూలాన ప్రభుత్వం సంబంధించిన ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి దీనిపై ఏదైతే ప్రభుత్వంపై కూడా అపనిందన పడాల్సిన ప్రభుత్వం కూడా అపనిందన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ ఎమర్జెన్సీ సమయంలో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా అందుబాటులో ఉంటుందంట, అందుబాటులో ఉండాలని కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ భరోసాకు సంబంధించిన సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కానీ అది అయితే మాత్రం అమలుకు నోచుకోవట్లేదన్న పరిస్థితి అయితే బయట వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సరిగా అమలు జరుగుతుందా లేదా అన్న దానిపై అయితే అధికారులు వస్తారు. అలాగా సార్, ఆరోగ్యశ్రీ మీద వెంటనే అప్పటికప్పుడు చేయడానికి ఉంది కదా సార్, ఆరోగ్యశ్రీ పెట్టడానికి ఉంది కదా. ఆ కేసులో ఎమర్జెన్సీగా చేయడానికి కుదరదు సార్, సీరియస్ పేషెంట్ అది చేయడానికి కుదరదు. అది చేసినాక పెట్టుకోవచ్చు ఏమన్నా తెలుసా సార్ అని ఒకసారి చెప్పాను కూడా. పెట్టుకోగలరా లేదా అంటే అమౌంట్ కాదు సార్, అమౌంట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి చెప్పాను. అది చెప్పారు, ఇష్టపడితేనే చేసుకున్నాను. అది చెప్పారు సార్.